భూతకోల. కాంతార సినిమా ముందు వరకు కూడా భూతకోల అంటే ఎవరికి తెలియదు. ఆ సినిమా వచ్చాక దీనిపైన ఒక పెద్ద చర్చే నడిచింది. భూతకోల అంటే నిజానికి ఏంది అసలు? కోల అంటే ప్రదర్శన, పండుగ అని అర్థం. అదే భూత అంటే తెలుగులో సంస్కృతంలో లాగా భూత అంటే దయ్యం అని కాదు. తులు భాషలో భూత అంటే దైవం అని అర్థం. తులు సాంప్రదాయం ప్రకారం ఈ ప్రపంచం 3 భాగాలు. మొదటిది వ్యవసాయ భూములు, రెండోది అడవులు, 3 భూతం. అందరికీ ఇది ఒక వేషం మాత్రమే, కానీ తులు ప్రజలకు ఇది ఒక దైవ రూపం. అందుకే దీన్ని బయట ప్రదర్శించడానికి ఇష్టపడరు. వీళ్ళ దైవ రూపం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రకృతి దేవతలు, 2 పూర్వీకుల నుంచి వచ్చిన దేవతలు. దేవతలుగా మారిన పూర్వీకులు అంటే మన ఇంట్లో చనిపోయిన వాళ్ళని, అంటే వీళ్ళు 12 సంవత్సరాల తర్వాత దైవ రూపం దాల్తారు అని చెప్పేసి తులు జాతి నమ్ముతుంది. ప్రతి సంవత్సరంకి ఒకసారి వీళ్ళకు పూజలు జరిపి మనం ఎలాగైతే పెత్తరామాసాన్ని జరుపుకుంటామో అలాగనమాట. అలాగే ప్రకృతి దేవతలు అంటే పంజుర్లి, గులిగ, మల్లరాయ, జుమాంగి ఇలాంటి వాళ్ళను ప్రకృతి దేవతలు అంటారు. పంజుర్లి అనే దైవాన్ని శివుడు భూమి మీదకి పంపించాడని తులు జాతి యొక్క విశ్వాసం. అంటే పంజుర్లి అనేది వరాహ రూపం యొక్క అవతారం. కాంతార సినిమాలో మనం చూసేది ఈ వరాహ రూపాన్ని. నిజానికి ఇది దశావతారాల్లో ఒకటి కాదు, శివుడి గణాల్లో ఒకటి. దీని వెనక ఒక పెద్ద కథనే ఉంది. శివుడి కైలాసంలో తోట ఉంటుంది, అందులో ఒక అడవి పంది చనిపోతుంది. దాని యొక్క పిల్లను పార్వతీదేవి తెచ్చి పెంచుకుంటుంది. అది పెరిగి పెద్ద అయిన తర్వాత శివుడి యొక్క తోటనే నాశనం చేస్తుంది. దాంతో ఆగ్రహించి కోపంతో దాన్ని చంపేయాలని చూస్తాడు. అప్పుడు పార్వతీదేవి అడ్డం పడి దాన్ని క్షమించమని కోరుతుంది. దాన్ని శివుడు తన గణాల్లో ఒకటిగా కలుపుకొని భూమి మీద ఉన్న ప్రజలకు నీవు రక్షణగా వాళ్ళ పంటలను కాపాడే దైవంగా ఉండు అని చెప్పేసి కిందికి పంపిస్తాడు. కాంతార సినిమాలో మనం చూసిన వరాహ రూపం ఏదైతే ఉందో అదే ఈ పంజుర్లి. ప్రకృతి దేవతలో 2వ దేవత గులిగ. దీని గురించి మనం 2వ పాటలో మాట్లాడుకుందాం.